వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతుంది. వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో గుండెలు గుబేలుమనేలా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. తూర్పు దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ బాణుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. సూర్యుడు తగ్గేదేలే అంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకు రికార్డులు తిరగరాస్తున్నాడు. 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూర్యుడు రోజు రోజుకు మరింతగా మండిపోతున్నాడు. ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణంగా మారిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బాణుడు బగ్గుమంటున్నాడు. 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో తెలంగాణలోని పలు ప్రాంతాలు నిప్పులు కుంపటికి తలపిస్తున్నాయి. అటు ఏపీలోనూ వేడి తీవ్రత అధికంగా ఉంది. 58 మండలాల్లో తీవ్ర వడగాలులు వీడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎండబారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మే నెలలోనూ బాణుడి ప్రతాపం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 10 రోజుల్లోనే 20 మందికి పైగా చనిపోయారు. పొట్టకూటి కోసం వెళ్లి కొందరు, అత్యవసర పనుల కోసం వెళ్లి ఇంకొందరు బాణుడి ప్రతాపానికి బలవుతున్నారు. 2-3 రోజుల్లో తీవ్రమైన వడగాళ్లు వీస్తాయనే హెచ్చరికతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా బాణుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. గతేడాదితో పోలిస్తే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఎండల తీవ్రతపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రోజు రోజుకి ఎండల ప్రభావం పెరుగుతూ ఉన్నాయి. అయితే సామాన్య సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు రోజుకి దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే 4 మండలాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అయితే ఈరోజు మనం పరిశీలించినట్లయితే మనం ఈరోజు ఒక నూతన ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రయత్నం అయితే చూద్దాం. మనతో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక పెన్నాన్ని మనం దాదాపుగా ఒక 15 మినిట్స్ వెండలో పెట్టడం జరిగింది. ఈ పెన్నం మీద ఒక ఆమ్లెట్ వేస్తూ ఉన్నాడు. ఆమ్లెట్ ఎలా అవుతుంది ఏంటి అనే అంశాలు కూడా చూద్దాం. అంటే ఎండ సంబంధించినటువంటి హీట్ ఏ విధంగా ఉంది, అసలు కర్నూలు జిల్లాలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు ఈ విధంగా ఉన్నాయనే అంశాలు కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. పెన్నం మీద ఈ యొక్క ఆమ్లెట్ను వేసిన వెంటనే ఆ యొక్క షేప్ అయితే చేంజ్ అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఒక 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ వేసినటువంటి షేప్ ఎలా ఉంది. అసలు నిజంగా మనం వంటలు చేసుకునేటటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 45 డిగ్రీల వద్ద మనం వేడి చేస్తే ఏదైనా వంటలు చేసుకునేటటువంటి ఈ యొక్క వీలైతే కల్పిస్తూ ఉంటుంది. అయితే మనం చూడొచ్చు ఈ వంట చేసేటటువంటి క్రమంలో ఏ హీట్ అయితే ఉంటుందో అలాంటి హీటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న పాణ్యం కావచ్చు, ఇటు మిడుతూరు, నంద్యాల సంబంధించినటువంటి జిల్లా మండలాల్లో ఈ యొక్క 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. మనం విజువల్లో కూడా చూడొచ్చు. మనం ప్రజెంట్ ఉన్నటువంటి కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్నాం. అయితే కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ఎండలు వేడిని తట్టుకోలేక ప్రజలు కూడా పూర్తి స్థాయిలో బయటికి రానటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే దాదాపుగా ఈ వేడిని తప్పించుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి ఈ చలివేంద్రాలు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాలంటూ కూడా ఇటు ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఈ 3 రోజుల పాటు దాదాపుగా ఆల్రెడీ
గతంలో చూసాం 2 రోజుల క్రితం ఆరెంజ్ అలర్ట్ ఉండింది. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ రెడ్ అలర్టుగా ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఎండలు వేడైతే రోజు రోజుకి ఎక్కువగా ఉన్నాయంటూ తెలుస్తూ ఉంది. అయితే మనతో మాట్లాడడానికి మన రిపోర్టర్ మధు కూడా ఉన్నారు. ఇందాక వేసినటువంటి ఆమ్లెట్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఈ ఆమ్లెట్ వేసినటువంటి ఆమ్లెట్ పూర్తిగా కంప్లీట్గా మనం ఇంట్లో చేసుకునే విధంగానే తయారైంది. బట్ కంప్లీట్గా ఆ హీట్ వేవ్ ఏదైతే ఉందో కంప్లీట్గా అలానే ఉంది. మనం మధుతో మాట్లాడదాం. మధు చెప్పు, అసలు ఏంటి మన జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి? అంటే పిండం మీద వేసినటువంటి ఆమ్లెట్గానే తయారైంది, ఏమంటారు సార్? మొత్తానికైతే మన జిల్లాలో యావత్ భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఎండలు ఎక్కువైపోతున్నాయి. అయితే బయటకు వచ్చే ప్రజలు కూడా కూలింగ్ గ్లాసు, అదేవిధంగా గొడుగు ఇలాంటి డాక్టర్లు సూచించినటువంటి పరికర అంటే చల్లటి మజ్జిగ కానీ శీతల పానీయాలు కానీ బయటకు వచ్చిన ప్రజలు సేకరిస్తే తప్ప బాణుడు వేడికి తట్టుకోలేని పరిస్థితి మన కర్నూలు జిల్లాలో నెలకొనింది. ఎందుకు ఇలా ఈ హీట్ వేవ్స్ ఎక్కువగా పెరగడానికి కారణాలు ఏమంటారు? అంటే చెట్లు నాటకపోవడము, కలుషితమే అంటారా? ప్రధానంగా ఈ మధ్య కాలంలో అంటే వాహనాల రద్దీ కావచ్చు, ఓజోన్ పొర ఇప్పటికే రోజు రోజుకి ఈ వాహనాల రద్దీతో ఫ్యాక్టరీల పొగతో ఓజోన్ పొర దెబ్బతింటుందని మనకందరికీ తెలుసు. అదే ప్రధానంగా నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ రోజు రోజుకు చెట్ల నరగడం అనేది రోజు తగ్గిపోతుంది. ప్రధానంగా ఎప్పుడైతే రోజు ప్రతి మనిషి ఒక మొక్క ఎప్పుడైతే నాటుతారో ఈ ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుందని మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వాలు, గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు చెట్లు నాటాలి అనేటటువంటి నినాదంతో ముందుకొచ్చాయి. ఈ 5 yearsలో చెట్లు నాటకపోవడంతోనే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యాయి. ప్రభుత్వము ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే అధికారికంగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ ఉంది, కానీ అది ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టి కంపల్సరీ ఏదైతే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వాలు ప్రజలకు అందే సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మొక్కల నాటే కార్యక్రమం కూడా సంక్షేమ పథకంగా చేపడితే తప్ప ఈ రాష్ట్రంలో ఎండ తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కర్నూలు సంబంధించినటువంటి కలెక్టరేట్ సమీపం కావచ్చు, రాజ్విహార్ ముఖ్య కేంద్రాల్లో ఈ చలివేంద్రాలతో పాటుగా పందిర్లు ఏర్పాటు చేయడం జరిగేవి. అయితే మజ్జిగ పంపిణీ కార్యక్రమంగా కూడా ఉండేది. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే చలువ పందిర్లు మజ్జిగ నాటి అది నామమాత్రంగా ఉంది, కానీ పూర్తి స్థాయిలో ఈ సలువ పందిర్లు కానీ మిగతా మజ్జిగ పోసే కార్యక్రమం కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే మన జిల్లాలో 3-4 చోట్ల ఎండ వడదెబ్బలకి మరణాలు కూడా సంభవించాయి. ఎన్ఆర్జీఎస్ చేసే పని చేసే వాళ్లకు పూర్తి స్థాయిలో మజ్జిగ కానీ శీతల పానీయాలు కానీ ఎక్కడ కూడా ప్రజలకు అందించడం లేదు సార్. ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కర్నూలు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో దాదాపుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ సంబంధించినటువంటి అధికారులు కూడా వివిధ రకాల హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఎండ వేడిమికి ఉదయం 10 గంటలకు బయటికి రావాలంటే ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ సంబంధించినటువంటి వారు కూడా బయటికి వెళ్తున్న సందర్భంలో వడదెబ్బలకు గురవుతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే వ్యవసాయ సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు పర్యావరణ సంబంధించినటువంటి అధికారులు కూడా గతంలో అనేక సార్లు చెట్లు నాటాలి అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో వాటిని ప్రజలు ఆ రోజు పట్టించుకోలేదు. అందుకే ఈ విధంగా తయారైందంటూ కూడా మనతో మాట్లాడినటువంటి మన రిపోర్టర్ కావచ్చు, లేదా నిపుణులు కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. తమ ప్రాణాల కోసం ఎండలకు తిరుగుతున్నటువంటి సందర్భాల్లో ఓఆర్ఎస్ కావచ్చు, లేదా పానీయాలను సేవించాలంటూ కూడా ఇటు టెంకాయ నీళ్ళు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి పానీయాలను వాడాలి. ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్స్ను తాగడం వల్ల విరేచనాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రానున్న రోజుల్లో కూడా ఎండ ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు కూడా ఆయా వాతావరణ కావచ్చు, ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి.